రైట్ చూడండి. ఇప్పుడు టాపిక్ యూసిలోమేట్స్ బైలేటరియన్స్. ఇప్పుడు ఇది మనకు అర్థం చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మనకి ఈ డయాగ్రామ్ క్లారిటీగా తెలియాల. ఏదంటే యూసిలోమేట్స్ ఫస్ట్ది ఎక్టోడర్మ్ ఉంది, రైట్? ఎక్టోడర్మ్ ఉంది. రెండవది దానికి కింద ఆరెంజ్ కలర్లో ఉండేది ఏంటంటే ఎస్ సొమాటిక్ మీసోడర్మ్. గుర్తుపెట్టుకొని ఇక్కడ ఇచ్చినాడు సొమాటిక్ మీసోడర్మ్ ఇచ్చినాడు. ఎక్టోడర్మ్ అయిపోయింది, సొమాటిక్ మీసోడర్మ్ అయిపోయింది. మనకి కావాల్సింది ఎండోడర్మ్. చూడండి ఇక్కడ లోపల బ్లాక్ కలర్ ఉందా, ఎండోడర్మ్ ఉంది. నెక్స్ట్ ఈ మీసోడర్మ్లో మనకు రెండు విధాలుగా ఉన్నాయి. చూడండి ఇక్కడ వాడు ఏమి ఇచ్చినాడంటే సొమాటిక్ మీసోడర్మ్ ఒకటి, తర్వాత వచ్చేసి స్ప్లానోసిక్ మీసోడర్మ్. ఇది ఇంపార్టెంట్, స్ప్లానోసిక్ మీసోడర్మ్. ఎస్ ఇక్కడ పైన ఒక మీసోడర్మ్, ఇది పైన ఈ రౌండ్ ఉండేది స్ప్లానోసిక్ మీసోడర్మ్, దాని లోపల ఉండేది ఎండోడర్మ్. ఇప్పుడు మనకు రక్తం యూసిలోమేట్స్, ఇది అసలైంది. యూసిలోమ్ అంటే నిజమైన రక్తం అనమాట ఇది. సో మనం నిజం మాట్లాడుకునేది ఫాల్స్ సీలోమ్ గురించి మాట్లాడుకున్నాం. ఫాల్స్, రైట్? ఎక్టోడర్మ్ మనకు తెలుసు, యూసిలోమ్ అర్థమైంది, ఎండోడర్మ్ ఉంది. తర్వాత వచ్చేసి మీసోడర్మ్లో రెండు భాగాలు ఉన్నాయి, సొమాటిక్ మీసోడర్మ్ ఒకటి, స్ప్లానోసిక్ మీసోడర్మ్ ఒకటి. ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి, మనకు మీసోడర్మ్ని మరియు ఎండోడర్మ్ని కలుపుతూ ఒక లైన్ వచ్చింది ఇక్కడ. ఏదంటే మిసెంటరీ. ఏది? మిసెంటరీ ఉంది. ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ అనమాట, మిసెంటరీ. ఎస్, యూసిలోమేట్స్ బైలేటరియన్స్. సీలోమ్ లేదా దాన్ని ఇంకో పేరు ట్రూసిలోమ్ అంటారు. ఈజ్ ఏ ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీ. ఇది ఎక్కడ ఉంటుంది? దట్ లైస్ బిట్వీన్ ద బాడీ వాల్ అండ్ విసరల్ ఆర్గాన్స్. సో ఇవి చెప్పాను నేను. విసరల్ ఆర్గాన్స్ అంటే స్మూత్ మజిల్స్. అండ్ ఈజ్ లైన్డ్ బై మీసోడర్మల్ ఎపిథీలియం. సో మీసోడర్మల్ ఎపిథీలియం అంటే ఏంది? పెరిటోనియం. ఇక్కడ చూడండి, పెరిటోనియం ఇచ్చినాడా? రైట్. సేమ్ మళ్ళీ ఇక్కడ ఇచ్చినాడు. మీసోడర్మల్ ఎపిథీలియం అంటే ఉదాహరణ పెరిటోనియం. ద పోర్షన్ ఆఫ్ ది పెరిటోనియం దట్ అండర్లైన్స్ ది బాడీ వాల్. ఈ పెరిటోనియం నుంచి వచ్చిన ఏదైతే ఒక లేయర్ పోర్షన్ ఉందో అది బాడీ వాల్ను కవర్ చేస్తుంది అని చెప్తున్నాడు. ద పోర్షన్ ఆఫ్ పెరిటోనియం దట్ అండర్లైన్స్ ద బాడీ వాల్ ఈజ్ ద పెరైటల్ పెరిటోనియం. గుర్తుపెట్టుకోండి, పెరైటల్ పెరిటోనియం. నెక్స్ట్ దీనికి ఇంకో పేరు సొమాటిక్ పెరిటోనియం. ద పోర్షన్ ఆఫ్ పెరిటోనియం దట్ కవర్స్ ది విసరల్ ఆర్గాన్స్. బాడీ వాల్ని కవర్ చేసే పెరిటోనియంని పెరైటల్ పెరిటోనియం, సొమాటిక్ పెరిటోనియం అంటారు. అదే విసరల్ ఆర్గాన్స్ని కవర్ చేసే పెరిటోనియంని ఏమంటారు? స్ప్లానోసిక్ పెరిటోనియం లేదా విసరల్ పెరిటోనియం అంటారు. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. ఇన్ సీలోమేట్స్ ద విసరల్ ఆర్గాన్స్ ఆర్ సస్పెండెడ్ ఇన్ ద సీలోమ్ బై ద పెరిటోనియం. సీలోమేట్స్లో మనకు ఏదైతే విసరల్ ఆర్గాన్స్ అని చెప్పబడుతున్నామో అవన్నీ సీలోమ్లో మొత్తం కుదించుకొని పోయి ఉంటాయి అని చెప్తున్నాడు. సో ఏది ఏ లేయర్ వల్ల? పెరిటోనియం వల్ల. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇన్ సీలోమేట్స్ ద విసరల్ ఆర్గాన్స్ ఆర్ సస్పెండెడ్ ఇన్ ద సీలోమ్ బై ద పెరిటోనియం. ఏ డబుల్ లేయర్డ్ పెరిటోనియం. చెప్పండి, ఇది చూడండి ఇప్పుడు పాయింట్. మనం చెప్పాం కదా ఇక్కడ మిసెంటరీ అనేది. చూడండి, ఏ డబుల్ లేయర్డ్ పెరిటోనియం దేని కనెక్ట్ చేస్తాడంట? సమ్ విసరల్ ఆర్గాన్స్ టు ద బాడీ వాల్. దట్ కనెక్ట్స్ ద సమ్ విసరల్ ఆర్గాన్స్ టు ద బాడీ వాల్. కొన్ని విసరల్ ఆర్గాన్స్ని బాడీ వాల్కి కనెక్ట్ చేస్తుంది, కొన్ని విసరల్ ఆర్గాన్స్ని బాడీ వాల్కి కనెక్ట్ చేస్తుంది. సో దీన్ని ఏమంటారంటే మిసెంటరీ అంటారు. ఏమంటారు? మిసెంటరీ. ఇన్ సమ్ యూసిలోమేట్స్. చూడండి ఇక్కడ సీలోమేట్స్ అన్నాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ సీలోమేట్స్ అన్న యూసిలోమేట్స్ అన్న రెండు ఒకటే, కానీ వాడు జస్ట్ వాడుతున్నాడు అంతే రకరకాలుగా. ఇన్ సమ్ యూసిలోమేట్స్ సచ్ యాజ్ ద annelids, the dorsal ventral mesenteries divide the coelom into paired compartment. Certain organs such as kidney of the vertebrates are covered by the parietal peritoneum only on their ventral side. చూడండి, ఇప్పుడు మన శరీరంలో కిడ్నీస్ ఉంటాయి, మనం ఏమంటాం? వర్టిబ్రేట్స్ అంటాం మనల్ని. సో వర్టిబ్రేట్స్ యొక్క కిడ్నీ కూడా పెరైటల్ పెరిటోనియం అంటే పెరైటల్ పెరిటోనియం అంటే ఎక్కడ వచ్చింది? ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది. ఇక్కడ
ఎస్ ఇక్కడ వచ్చింది. అంటే ఇది ఏంది, సొమాటిక్ పెరిటోనియంతో కవర్ అయ్యిందని చెప్తున్నాడు. ఓన్లీ చూడండి, బై ద పెరైటల్ పెరిటోనియం ఓన్లీ ఆన్ ద వెంట్రల్ సైడ్ మాత్రమే. మనకు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమని ఇస్తాడంటే ట్రాసల్ సైడ్ అని ఇస్తాడు. అప్పుడు ఏమైతుందంటే మనకు కన్ఫ్యూజ్ అయిపోతాం. గుర్తుపెట్టుకోండి, మన ఈపు భాగాన్ని ఏమంటారంటే, ఇప్పుడు మనిషి ఇలా ఉన్నాడు, ఇక్కడ సైడ్ తిరిగినాడు, ఈపు భాగాన్ని ఏమంటారు, మనం జనరల్గా ఈపుని వెంటనే వెనకాంటాం కాబట్టి వి అని గుర్తొస్తుంది. తప్పు, డార్సల్ సైడ్ ఉంటుంది. ఈ ముందు ఫేసు అంటే మనకు ముక్కు, కాళ్ళు, చేతులు అన్ని ఇట్లా ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి కదా, దీన్ని ఏమంటారు వెంట్రల్ సైడ్ అంటారు. ఇక్కడ ఉండే కిడ్నీ మనకు దీనిపైన పెరైటల్ పెరిటోనియంని కవర్ చేసేటం అని చెప్తాడు. మరి డార్సల్ సైడ్ అనేది మనకు తెలియదు. ఓకే, రైట్. సచ్ ఏ పెరిటోనియం ఈజ్ కాల్డ్ ఇది రిట్రోపెరిటోనియం. కిడ్నీల మీద కవర్ అయిన లేయర్ని ఏమంటారంటే రిట్రోపెరిటోనియం అంటారు. అండ్ ద ఆర్గాన్స్ లైడ్ బై ఇట్ అన్నాడు. ఇక్కడ ఇట్ అంటే ఏంది, మళ్ళీ పెరిటోనియమే. ఆర్ కాల్డ్ ఇది రిట్రోపెరిటల్ ఆర్గాన్స్. చూడండి, ఇక్కడ కొంచెం వొకాబులరీ వేరే ఉంది. రిట్రోపెరిటోనియం అంటే మనకు అర్థమైంది. ఆర్గాన్స్ని ఇదే లేయర్ కవర్ అయింటే రిట్రోపెరిటోనియల్ ఆర్గాన్స్ అంటారు. అంతే. ఈ మొత్తం మీద మనకు అర్థం కావాల్సింది ఏంటంటే కిడ్నీస్కి వెంట్రల్ సైడ్ లోపల ఒక లేయర్ కవర్ అయింటుంది, అదే పెరైటల్ పెరిటోనియం. దీనికి ఇంకో పేరు ఏంది, సొమాటిక్ పెరిటోనియం. అంతే. ఇంకా మిసెంట్రీ అని అడుగుతాడు, మనకి ఇంత కాంప్లికేషన్ అడిగాడు. ఓకే, రైట్. నెక్స్ట్, డ్యూరింగ్ ద ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది యూసిలమేట్స్, అంటే పిండ దశలో ఉన్నప్పుడు యూసిలమేట్స్ యొక్క ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ సమయంలో బ్లాస్టోసీల్ ఈజ్ రీప్లేస్డ్ బై ట్రూసిలోమ్. అంటే ఏంది, బ్లాస్టోసీలు పోయి దాని ప్లేస్లో ట్రూసిలోమ్ వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, డిరైవ్డ్ ఫ్రమ్ మీసోడరమ్. ఇది వెరీ ఇంపార్టెంట్. ట్రూసిలోమ్ ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతాడు. దేంట్లో, ఈ యూసిలమేట్స్ బయాటన్లో, అంటే మీసోడరమ్ నుంచి వచ్చింది. ఇది పక్కా బిట్టు. ఓకే, రైట్. సో ద ట్రూసిలోమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ది సెకండరీ బాడీ క్యావిటీ. ట్రూసిలోమ్ అనే దానికి ఇంకో పేరేంది, సెకండరీ బాడీ క్యావిటీ. ఇన్ ద యూసిలోమేట్స్ మీసోడర్మ్ లైన్స్ బోత్ ద బాడీ వాల్ అండ్ ద వాల్స్ ఆఫ్ విసరల్ ఆర్గాన్స్. ఇన్ ద యూసిలోమేట్స్ మీసోడర్మ్ లైన్స్ బోత్ ద బాడీ వాల్ అండ్ ద వాల్స్ ఆఫ్ విసరల్ ఆర్గాన్స్. సో visceral organs become muscular and exhibit free movement independent of the movement of body wall and exhibit free movement అంటే independent of the movement of the body wall in the coelomic fluid. ఓకే, ఇది చూడండి, నాకు ఇది అర్థం కాలేదు, చూద్దాం ఒకసారి చదువుతాను. సో visceral organs become muscular, అవును, అండ్ ఎగ్జిబిట్ ఫ్రీ మూమెంట్స్ ఎలాగా, ఇండిపెండెంట్ ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ ది బాడీ వాల్ ఇన్ ద సీలోమిక్ ఫ్లూయిడ్. ఎస్ సీలోమిక్ ఫ్లూయిడ్లో మనకు బాడీ వాల్ ఉంది. బాడీ వాల్ నుంచి ఇవి ఎలా ఉంటాయంటే స్వతంత్రంగా కదులుతుంటాయని చెప్తున్నాడు. యాజ్ ద వాల్ ఆఫ్ ది గట్, అంటే యాజ్ ద వాల్ ఆఫ్ గట్ అంటే ఏంది, ఎలిమెంటరీ కెనాల్ అనమాట. యాజ్ ద వాల్ ఆఫ్ ది గట్ బికమ్ థిక్ అండ్ మస్కులార్, డైజెస్టెడ్ ఫుడ్ అండ్ అదర్ న్యూట్రియంట్స్ కెనాట్ ఈజీలీ డిఫ్యూజ్ ఫ్రమ్ ద లూమెన్ ఆఫ్ గట్ ఇంటూ ద సీలోమ్. అంటే ఇప్పుడు మనకి సింపుల్గా మనం గుర్తు చేసుకోండి, మన స్టమక్ ఉంది, మనం తిన్న ఫుడ్ జీర్ణమైన తర్వాత వెంటనే రక్తం కలిసిపోతుంది అంటే కలిసిపోదు. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా దీని కిందికి వస్తాం, ఏది యూసిలమేట్స్ బయాలటరీ కిందికి వస్తాం మనుషులం కూడా. కాబట్టి వాడు ఏమంటే తిన్న అన్నం అనేది గట్లో నుంచి వెంటనే సీలోమ్లో కలిసిపోదు అని చెప్తున్నాడు. అంత ఈజీగా వెళ్ళదు, కెనాట్ ఈజీలీ డిఫ్యూజ్ ఫ్రమ్ లూమెన్ ఆఫ్ ది గట్ ఇంటూ సీలోమ్ అని చెప్తున్నాడు. ఇక్కడ ఏ ఫ్లూయిడ్, ట్రూసిలోమిక్ ఫ్లూయిడ్. సర్క్యులేటరీ సిస్టమ్ లేకుంటే బ్లడ్ వాస్కులర్ సిస్టమ్, మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలా. వాస్కులర్ సిస్టమ్ వేరు, వెసరల్ ఆర్గాన్స్ వేరు. వాస్కులర్ సిస్టమ్ వేరు, వాస్కులర్ సిస్టమ్ ఎక్కడ ఉంది, ఎస్ ఇక్కడ ఉంది, అంటే బ్లడ్, అది బ్లడ్కి సంబంధించింది. ఇది విసరల్ ఆర్గాన్స్ అంటే కేవలం కండరాలకు సంబంధించింది, లేదా స్మూత్ మజిల్. ఇప్పుడు మన కండ ఉంది, స్మూత్గా ఉంటుంది, మన కన్ను ఉంది, స్మూత్ ఉంటుంది, మన ఊపిరితిత్తుల్లో కండ ఉంది, అది స్మూత్గా ఉంటుంది. అవన్నీ విసరల్ ఆర్గాన్స్ కిందకి వస్తాయి. సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ బాడీ విసరల్ సిస్టమ్ ఈజ్ డెవలప్డ్ ఇన్ ద యూసిలోమేట్స్ టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లం. ఓకే, రైట్. అంటే ఏంది, వీడు ఏమంటున్నాడు, మనం తిన్న ఫుడ్ కడుపులో నుంచి రక్తంలోకి డైరెక్ట్ కలవదు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఈ జీవులలో సర్క్యులేటరీ సిస్టమ్ మరియు బ్లడ్ విసరల్ సిస్టమ్ అనేది
డెవలప్ అయింది సో ఈ సిలమెట్స్లో అని చెప్తున్నాడు. సో ఈ ప్రాబ్లం నుంచి ఇది వచ్చి మీకు ఓవర్కమ్ చేస్తానని చెప్తున్నాడు, అంతే లేదు. Based on the mode of formation of coelom, based on the mode of formation of coelom, based on the mode of formation of coelom, the eucoelomates are classified into two types. చూడండి, సీలోమ్ యొక్క ఏర్పడే తత్వాన్ని బట్టి, సీలోమ్ యొక్క ఏర్పడే తత్వాన్ని బట్టి అంటే ఇది ఎంత ట్రూ సీలోమే, ఇది కూడా యూసిలోమేట్సే, కానీ ఇది ఏర్పడే విధానం వేరే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కడుపు ఉంది, కడుపు ఏర్పడే విధానం వేరే ఉంటుంది కొన్ని జీవులకు, ఇదే కడుపు ఇంకో రకంగా ఏర్పడుతుంది. ఆ విధంగా సీలోమ్ కూడా ఏర్పడే విధానం బట్టి యూసిలోమేట్స్లో రెండు విధాలుగా విభజించినారు. ఒకటేమో స్కైజోసీలోమేట్స్, ఎనిమల్స్ ఇన్ విచ్ ద బాడీ క్యావిటీ ఈజ్ ఫార్మ్డ్ బై స్ప్లిట్టింగ్ ఆఫ్ మీసోడర్మ్ ఆర్ కాల్డ్ స్కైజోసీలోమేట్స్. ఉదాహరణ ఏంది? అనలిడ్స్, ఆర్థోపోడాస్, మొలస్కాస్ ఆర్ స్కైజోసీలోమేట్స్ ఇన్ ద ఎనిమల్ కింగ్డమ్. All the schizocoelomates are protostomians. బాబా, ఇది చూడండి స్టేట్మెంట్ అడుగుతాడు వాడు. ఆల్ ద స్కైజోసిలమేట్స్ అనేటివి ప్రోటోస్టోమియన్ ఎనిమల్స్ కిందకి వస్తాయంటే కరెక్టే. ఆల్ ద స్కైజోసిలమేట్స్ ఆర్ ప్రోటోస్టోమియన్స్ అండ్ దే షో holoblastic spiral determinate cleavage. All the schizocoelomates are protostomians. ఇవి దేన్ని సూచిస్తాయంట? హోలోబ్లాస్టిక్ మరియు స్పైరల్ మరియు డిటర్మినేట్ క్లీవేజ్. ద 4D బ్లాస్టోమియర్ లేకుంటే మిసెనోబ్లాస్ట్, 4D బ్లాస్టోమియర్ ఆర్ మిసెనోబ్లాస్ట్ సెల్ ఆఫ్ ది ఎర్లీ ఎంబ్రియో యొక్క 4D బ్లాస్టోమియర్ కానీ లేకపోతే మిసెంటోబ్లాస్టో సెల్ కానీ ఏ విధంగా విడిపోతాయంటే డివైడ్స్ టు ఫార్మ్ మీసోడర్మల్ బ్లాక్స్. దేని మధ్యన? బిట్వీన్ ద ఎక్టోడర్మ్ అండ్ ద ఎండోడర్మ్. రీప్లేసెస్ ది బ్లాస్టోసిల్. మనం ముందు చెప్పుకున్నాం. ఓకే, బ్లాస్టోసిల్ను తీసేసి మీసోడర్మల్ బ్లాక్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. బ్లాస్టోసిల్ని తీసేసి మీసోడర్మల్ బ్లాక్స్ వస్తాయి. చూద్దాం. The split that appears in each mesodermal blocks. So దీని పరిణామం ఏం జరుగుతుంది? లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ది సైజోసీలోమ్. ఏర్పడుతుంది. అంటే ఇది ఏంది? స్ప్లిట్ సీలోమ్ అంటారు. దీన్ని ఏమంటారు అంటే విడిపోయింది. ఇప్పుడు ఒక రక్తం ఉందనుకో, రక్తం ఏంటంటే భాగాలు విడిపోయింది అనమాట. అందుకే దీన్ని స్ప్లిట్ సీలోమ్ అని చెప్పినాడు. అట్లా in the annelids, the functional body cavity, దాన్ని ఏమంటారు? పెరివిసల్ క్యావిటీ ఈజ్ ఏ సైజోసీలోమ్. అంతే కదా. పనిచేసే బాడీ క్యావిటీలో ఏముంటుంది అంటే సైజోసీలోమ్ ఉంటుంది. సైజోసీలోమ్ అంటే ఇది స్ప్లిట్ సీలోమ్ ఉంటుంది అని అర్థం. అంటే రక్తం అనమాట, దాని పేరు చెప్తున్నాడు ఇక్కడ. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ది paired coelomic cavities. It is in the form of a series of paired coelomic cavities, but in the arthropods and mollusca. ఇప్పుడు ఇంతసేపు చెప్పింది అన్లిడాలో చెప్పినాడు, ఇప్పుడు ఆర్థోపోడా మొలస్కా అని చెప్తున్నాడు. బట్ ఇన్ ఆర్థోపోడా అండ్ మొలస్కా ద ఫంక్షనల్ బాడీ క్యావిటీ దట్ లైస్ అరౌండ్ ద విసరల్ ఆర్గాన్స్ చుట్టూ ఈ లేయర్ ఉంటుంది. ఏది లేయరు? ఇది ఏదంటే మనం చెప్పిన స్ప్లిట్ సీలోమ్. ఇన్ ఆర్థోపోడా మొలస్కా ద ఫంక్షనల్ బాడీ క్యావిటీ అనేటువంటి సైజోసీలోము, చూడండి ఇక్కడ ఉన్న సీలోమ్ అరౌండ్ విసరల్ ఆర్గాన్స్తో ముడిపడి ఉంటుంది. మరి దీనిలో ఏముంటుందంట? ఈ సైజోసీలోమ్లో ఈజ్ ఫిల్డ్ విత్ ది బ్లడ్ ఏముంటుంది? సైజోసీలోమ్ లోపల మనకు రక్తంతో ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటారంటే హీమోలింఫ్ అంటారు. ఇక్కడ దీని పేరేంటి? రక్తం పేరు హీమోలింఫ్. అండ్ ఈజ్ కాల్డ్ ది హీమోసీల్. వెరీ వెరీ ఇంపార్టెంట్, హీమోసీల్ అంటారు. చూడండి, ఆర్థోపోడాలో మొలస్కా లోపల ఫంక్షనల్ బాడీ క్యావిటీ ఉంటుంది. అంటే ఏంది? పెరివిసరల్ క్యావిటీ ఉంది. దాన్ని ఏమంటారు అంటే సైజోసీలోమ్ అంటారు. ఇటువంటి సైజోసీలోమ్ ఉందనుకుంటే దాని లోపల ఏముంటుందంట? ఇది ఎక్కడ ఉంటుందంట?
అరౌండ్ విసల్ ఆర్గాన్స్ చుట్టూ ఉంటుంది. సో ఉన్నంత మొత్తం సరిపోతారంటే లేదు. ఈ సైజోసిలోమ్ లోపల మనకు బ్లడ్తో నిండి ఉంటుంది. ఆ బ్లడ్ని ఏమంటారంటే ఇక్కడ హీమోలింఫ్ అన్నాడు. దీన్ని మొత్తాన్ని ఏమంటారు లాస్ట్ కంటే హీమోసిల్ అంటారు. హీమోసిల్ ఓకే, హీమోసిల్. ఈ హీమోసిల్ ఈజ్ ఫార్మ్డ్ బై ద ఫ్యూజన్ ఆఫ్ ఎంబ్రియానిక్ బ్లాస్టోసిల్ with some true coelomic space and the tissues. Cytocoelom is formed by the fusion of embryonic blastocyst with some true coelomic space and tissues are directly bathed in the blood of hemolymph. అంటే రక్తంలో తేలాడుతుంటాయి రెండు. ఓకే, గుర్తుపెట్టుకోండి. హీమోసిల్ ఫామ్ అయిందంటే ఇది ఏర్పడక ముందు ఇది ఎలా ఉంటుందంట, కొన్ని ట్రూ సీలోమ్ స్పేస్ లోపల టిష్యూ లోపల ఇది హీమోలింఫ్ అనే వాటి యొక్క రక్తం మీద తేలాడుతుంది అని చెప్తున్నాడు. డైరెక్ట్లీ బాతుడు అంటే ఏంది? బాతుడు అంటే తేలుతున్నాయి అర్థం. డైరెక్ట్లీ బాతుడు ఇన్ ద బ్లడ్ అండ్ హీమోలింఫ్ అని అర్థం. ఎస్ చూడండి, ఇక్కడ మీరు డయాగ్రామ్ బాగా అబ్జర్వ్ చేస్తే డెవలప్మెంట్ ఆఫ్ ది సైజోసీలోమ్ అన్నాడు. ఫస్ట్ బ్లాస్టోపోర్ ఉంది, తర్వాత మీసోడర్మ్ ఉంది, తర్వాత వచ్చేసి ఇది చూడండి మీసోడర్మల్ స్ప్లిట్స్ చెప్పాను నేను. ఇక్కడ ఉన్నట్టు స్ప్లిట్ సీలోమ్ అయిందా? రైట్, ఇది అంటే విడిపోయింది అనమాట అట్లా. తర్వాత ఆర్కెంటిరాన్, తర్వాత మౌత్, ఇది యానస్. అంటే తినే ఫుడ్ యొక్క మౌత్ వేరే ఏర్పడింది, యానస్ వేరే ఏర్పడింది, బాత్రూమ్ కూర్చునేది. సో ఈ రెండు చూడండి ఎలా ఏర్పడింది, స్కైజోసీలోమ్. చూడండి స్కైజోసీలోమ్ ఏమన్నారు, స్ప్లిట్ సీలోమ్. చూడండి ఇక్కడ రెండు విడిపోయినాయి లేదా? విడిపోయినాయి, అది వాడు చెప్పేది అనమాట. సో డెవలప్మెంట్ ఆఫ్ సైజోసీలోమ్ అది ఎలా ఏర్పడుతుంది, ఎంబ్రియో స్టేజ్ నుంచి సైజోసీలోమ్ ఏర్పడుతుంది. మీకు ఇక్కడ ఒక విషయం అర్థం కావాలి, ఎందుకు ఇంతరాన దీన్ని మొత్తుకుంటున్నాం అంటే సైజోసీలోమ్ ఇప్పుడు సీలోమ్ అనేది ఉంది. ఈ సీలోమ్ అనేది ఏర్పడే విధానము ఒకటి స్ప్లిట్ టైప్, ఇంకో టైప్ ఉందని చెప్తున్నాడు. అదేందో చూద్దాం. ఓకే, స్ప్లిట్ టైప్ ఏర్పడితే దీన్ని సైజోసీలోమ్ అంటారు. స్ప్లిట్ టైప్ ఏర్పడకుండా నార్మల్గా ఉంటే దాన్ని ఏమంటారు, ఎంట్రోసిలోమేట్స్ అంటారు. అంతే. చూద్దాం, ఇది రెండో టైపు. చూడండి ఇక్కడ ఎంటెరోసీలోమ్ గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ ఏంది స్కైజోసీలోమ్, స్ప్లిట్ సీలోమ్, ఇది ఎంటెరోసీలోమ్ మాట్లాడేటప్పుడు చూద్దాం. ఫస్ట్ బ్లాస్టోమిరే ఏర్పడింది, తర్వాత ఆర్కెంటిరాన్ అవుట్ ప్యాక్స్ టు ఫామ్ సీలోమ్. ఆర్కెంటిరాన్ నుంచి బయటికి ఏమేర్పడినాయి, ఇవి రెండు పాకెట్ల మరి బయటకు వచ్చినాయి. సో వీటిని ఏమంటారంట, ఆర్కెంటిరాన్ అవుట్ పాకెట్స్ టు ఫామ్ ది సీలోమ్ అన్నాడు. రైట్, ఇక్కడ చూడండి అలా ఏర్పడలే, జస్ట్ ఓకే ఇది మామూలుగా ఉంది, ఆర్కెంట్రాన్ నార్మల్గా ఉంది. నెక్స్ట్ యానస్ ఫామ్ ఫ్రమ్ బ్లాస్టోపోర్ అండ్ మౌత్. మళ్ళీ ఇక్కడ వేరు చూడండి, నోరు వేరే రకంగా ఏర్పడింది, అది బాత్రూమ్ కూర్చునేది కూడా బ్లాస్టోపోర్ నుంచి ఏర్పడింది, కానీ ఇది వేరు అంటే దూరం ఉన్నాయి. కొన్ని జీవులలో నోరు మరియు బాత్రూమ్ కూర్చునే యానస్ రెండు ఒకటే చోటనే ఫామ్ అవుతాయి, కానీ దీంట్లో వేరు ఎందుకంటే ఇది మనసులకు సంబంధించినది, అంటే మనం కూడా దీని కిందికి వస్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది స్కైజోసీలోమ్ ఉందా, ఇక్కడ చూడండి ఎంటెరోసీలోమ్ ఉంది. తేడా డయాగ్రామ్స్లో, ఎంటెరోసీలోమ్. యానస్ ఫార్మ్స్ ఫ్రమ్ బ్లాస్టోపోర్, వెరీ ఇంపార్టెంట్. రైట్, ఇప్పుడు థియరీలోకి వెళ్తే ఎంటెరోసీలోమేట్స్ అంటే ఏంటివి? ఎంటెరోసీలోమేట్స్ ఎనిమల్స్ ఇన్ విచ్ దీని లోపల బాడీ క్యావిటీ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద మీసోడర్మల్ పౌచెస్. వెరీ ఇంపార్టెంట్. ఇటువంటి మీసోడర్మ్ కాదు, ఇక్కడ మీసోడర్మల్ పౌచెస్, ఇవి మీసోడర్మల్ పౌచెస్ ఆఫ్ ది ఆర్కెంటిరాన్ యొక్క మీసోడర్మల్ పౌచెస్ నుంచి ఏర్పడినదే బాడీ క్యావిటీ, అటువంటి దాన్ని ఎంటెరోసీలోమేట్స్ అంటారు. ఆర్ కాల్డ్ ది ఎంటెరోసీలోమేట్స్. ఎకినోడర్మ్స్, హెమికార్డేటా అండ్ కార్డేటా ఆర్ ద ఎంటెరోసీలోమేట్స్. ఇన్ దీస్ animals, mesodermal pouches that evaginate from the wall of the archenteron into blastocyst. చూడండి బ్లాస్టోసిల్కి పొడుచుకొని వచ్చింది, అండ్ ఫ్యూజ్డ్ విత్ వన్ అనదర్ టు ఫార్మ్ ది ఎంటెరోసీలోమ్. సో ఒకదానికొకటి అతుక్కొని ఎంటెరోసీలోమ్ ఏర్పడతాయని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ రైట్. ఆల్ ద ఎంటెరోసీలోమేట్స్ are deuterostomes. చూడండి ఇదే సెంటెన్స్ మనము ఇంతకుముందు మాట్లాడుకున్నాం. చూడండి ఇక్కడ ఇచ్చినాడు ఆల్ సైజోసీలోమేట్స్ ఆర్ ప్రోటోస్టోమ్స్ అన్నాడు కదా. సేమ్ ఇదే స్టేట్మెంట్ ఇక్కడ వేరే ఇచ్చినాడు.
ఇక్కడ ఆల్ ద ఎంటరోసిలోమేట్స్ ఆర్ డిట్రోస్టోమ్స్ అండ్ ఎలా దే షో రేడియల్ అండ్ ఇండిటర్మినేట్ క్లీవేజ్ రైట్. టైం అయిపోయింది. ఈ వీడియోకి ఇంతవరకు రికార్డ్ చేస్తాను. సో నెక్స్ట్ మనకు అడ్వాంటేజ్ అనేది వస్తుంది. రైట్.